ప్రభుత్వం సంచలనాత్మక పథకాన్ని ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. అదే యూనివర్సల్ హెల్త్ పాలసీ. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి ఈ పాలసీ ద్వారా ఏడాదికి ఒక్కో కుటుంబానికి 25 లక్షల బీమా అందనుంది. 2493 నెట్వర్క్ ఆసుపత్రుల్లో 3257 చికిత్సలను ఉచితంగా అందించనున్నారు. రాష్ట్ర ప్రజలు ఆరోగ్య సమస్యలతో బాధపడకుండా, ఆర్థిక భారం లేకుండా చికిత్స పొందగలరని ప్రభుత్వం భావిస్తోంది. ఆయుష్మాన్ భారత్ ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ పాలసీ అమలవుతుంది. ఇందులో ఎన్టీఆర్ వైద్య సేవలతో పాటు అన్ని రకాల వైద్య చికిత్సలు కవర్ అవుతాయి. ప్రస్తుత ఎన్టీఆర్ వైద్య సేవల కవరేజ్ కు 5 లక్షలు మాత్రమే అందుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందొచ్చు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆయుష్మాన్ భారత్ పథకంతో సమన్వయం చేసి డిజిటల్ కార్డులు జారీ చేస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ పాలసీ త్వరలోనే అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ కేర్ వ్యవస్థను గ్లోబల్ స్టాండర్డ్లకు చేర్చడానికి ఒక అడుగుగా భావిస్తున్నారు. గతంలో చంద్రన్న బీమా పథకం కూడా అద్భుతంగా ప్రజలకు ఉపయోగపడింది. ఇప్పుడు ఆరోగ్య రంగంలో అదే స్థాయిలో అందరికీ వర్తించే పథకం కావడంతో సమన్వయంతో విజయవంతం చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.